Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi. This is yours Rajkumar. Welcome to Ropes Organization, and today I am going to explain about the model paper of biology. And already just you have been written the biology exam and before 2 days. Okay, ముందు మీరు biology exam రాశారు మొన్న ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫ్రీ ఫైనల్ పేపర్ అనేది మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనము క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అనేసి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు చూస్తే టైం అనేది మనకి మ్యాక్సిమం 3 hours 15 minutes. ఇక్కడ 3 గంటల 15 నిమిషాలు ఇస్తారండి. అండ్ వన్స్ దే ఆర్ గివెన్ క్వశ్చన్ పేపర్స్ టు యూ అండ్ ప్లీజ్ రీడ్ 15 minutes క్వశ్చన్ పేపర్. అంటే ఈ 3 hours 15 minutesలో 15 minutes మీరు క్వశ్చన్ పేపర్ రీడ్ చేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీడ్ చేసేటప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ మనము క్వశ్చన్ పేపర్ రీడ్ చేసేటప్పుడు బహుశా మనకి తెలియకపోవచ్చు కొన్ని. Maximum after they have been given the question paper, at least just you read 3 times. That is better for you. మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం 3 times కానీ చదివినట్టయితే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మ్యాక్సిమం 15 minutes రీడ్ చేసిన తర్వాత మనము 3 hours ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో 2 hours 45 minutes మీరు ఎగ్జామ్ రాయడానికి టైం కేటాయించుకుంటే ఇందులో మ్యాక్సిమం 2 hours 30 minutesలో మీరు ఎగ్జామ్ రాయించండి. జస్ట్ ఇఫ్ యూ నో ఆన్సర్స్ వెల్, మీరు బాగా ఆన్సర్స్ రాసినట్టయితే ఖచ్చితంగా మనము 3 hoursలో 2 hours 45 minutesలో మనం ఎగ్జామ్ రాయొచ్చు. రిమైనింగ్ 15 minutes అనేది కేవలం మీరు రాసినటువంటి ఆన్సర్స్ని చెక్ చేసుకోవటానికి యూజ్ చేసుకోవాలి. అంతేగాని కంటిన్యూస్గా 3 hours మనము రాస్తున్నట్టయితే మ్యాక్సిమం మనకి టైం అనేది ఉండకపోవచ్చు. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాసాం, ఏ క్వశ్చన్ నెంబర్కి ఏ క్వశ్చన్ నెంబర్ వేసాం అనేది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 15 minutes అనేది ఆఫ్టర్ wrote the exam, just once you check it what you have been written, మీరు ఏం రాశారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనకి 4 sections ఉంటాయండి. జస్ట్ వీ హ్యావ్ 4 sections ఇన్ ద బయాలజీ సబ్జెక్ట్. ద ఫస్ట్ సెక్షన్ ఇస్ కంప్లీట్లీ రిగార్డింగ్ టు హాఫ్ మార్క్. ఓకే, అండ్ ఫస్ట్ సెక్షన్ ఈజ్ కంప్లీట్లీ రిగార్డింగ్ టు హాఫ్ మార్క్స్. మనకి 12 questions అయితే అడగడం జరుగుతుంది. ఈ 12 questions మనకి ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్, టోటల్ హౌ మెనీ మార్క్స్, 6 marks. 6 marks అడుగుతాడండి ఫస్ట్ సెక్షన్లో. మనకి మొత్తం కూడా ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే 4 sections ఉంటాయండి. ఇందులో మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి అనేటువంటి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మార్క్ రాయాలా, 1 mark రాయాలా, లేదంటే 2 marks రాయాలా, లేదంటే 4 marks రాయాలా అని. యాక్చువల్లీ విచ్ సెక్షన్ డూ యూ నో వెరీ వెల్, జస్ట్ యూ కెన్ రైట్, జస్ట్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అంటే మీకు ఏ సెక్షన్లో క్వశ్చన్స్ అయితే బాగా వచ్చింటాయో ఆ సెక్షన్ డైరెక్ట్గా మనము హెడింగ్ పెట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్స్ అనేటువంటివి రాయొచ్చు. అంతేగాని ఖచ్చితంగా ఒక రూల్స్ ప్రకారం హాఫ్ మార్క్, 1 mark, 2 marks, 4 marks రాయాలి కంటిన్యూగా అనేటువంటి రూల్స్ ఏం లేదు. మీకు ఏదైతే ఏ సెక్షన్ అయితే మనకి బాగా వస్తుందో ఆన్సర్స్ అనేటువంటివి ఆ సెక్షన్ రాయడానికి అయితే పాసిబుల్ ఉంటుంది. అండ్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెక్షన్ 1. సెక్షన్ 1 మనం చూసినట్టయితే ఫస్ట్ answer all the questions in
1 word or a phrase అన్నాడు. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ హాఫ్ మార్క్. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ. ఓకే, 12 క్వశ్చన్స్ ఇస్తే 12 క్వశ్చన్స్ రాయడం ఉండాలి. ఓకే, అండ్ ఒకసారి మనం చూస్తే ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ I am a leafless twining, the parasitic plant, I obtained the food from the other plants through Hastoria. Who am I? ఈ క్వశ్చన్ ఇలా అడిగాడండి. అంటే లీఫ్లెస్, పత్రాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి లేదా పత్రాలు ఉండవు యాక్చువల్లీ. అండ్ ట్వైనింగ్ అంటే మామూలుగా మెలితిరిగి ఉంటుంది. అది ఒక పారాసైటిక్ ప్లాంట్, పరపోషక మొక్క. జస్ట్ ఐ అబ్టైన్డ్ ద ఫుడ్ ఫ్రమ్ అదర్ ప్లాంట్స్, తను ఫుడ్ మెటీరియల్స్ని వేరే ప్లాంట్ నుంచి తీసుకుంటుంది. దేని ద్వారా అంటే హస్టోరియా అనేటువంటి భాగం ద్వారా. యాక్చువల్లీ ఆమె ఎవరిని అని ఇది ఫస్ట్ యూనిట్లో నుంచి క్వశ్చన్ అడిగాడు. అండ్ ఇఫ్ యూ రీడ్ పారాసైటిక్ న్యూట్రిషన్, just we can say answer, that is dodder plant or కస్కుటా. కస్కుటా పారాసైటిక్ ప్లాంట్లో మనం ఇటువంటి క్యారెక్టర్స్ చూడొచ్చు. ఏవి? లీఫ్లెస్ అండ్ ట్వైనింగ్. ఓకే, పారాసైటిక్ ప్లాంట్ అంటూనే మీకు గుర్తుకు రావాలి ఏది అంటే కస్కుటా అనేటువంటి మొక్క. అండ్ ద లెస్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ప్రజెంట్ ఇన్ ది కస్కుటా. కస్కుటా అనే మొక్కలో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, కాబట్టి మనము దాని పారాసైటిక్ ప్లాంట్ అనేసి అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ సీ, and the urine has amber color the due to presence of the uric acid. అంటే యూరిన్ అనేది మామూలుగా లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది, ఆంబర్ కలర్, డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ అన్నాడు. కాబట్టి యూరిక్ యాసిడ్ వల్ల కాదండి, మనకి యూరోక్రోమ్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం వల్ల. ఏంటి ఆన్సర్? యూరోక్రోమ్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం వల్ల మనకి యూరిన్ అనేది మ్యాక్సిమం ఆంబర్ కలర్లో ఉంటుంది, యూరిక్ యాసిడ్ వల్ల కాదు. ఓకే, దిస్ ఈస్ ద 2 క్వశ్చన్స్ ఆన్సర్స్. అండ్ దెన్ థర్డ్ క్వశ్చన్, and third question if you see, and the fill the empty box in the given flow chart అన్నాడు. ఇప్పుడు ఇది సెకండ్ లెసన్ నుంచి అడిగాడు. ఫస్ట్ వన్ నాస్ట్రిల్స్ అండ్ నాజల్ క్యావిటీ అండ్ ఫారిక్స్, లారిక్స్ అండ్ గ్యాప్ ఇచ్చాడు. బ్రాంకీ, బ్రాంకియోల్స్ అండ్ ఆల్వియోలస్. అంటే మనకి మ్యాక్సిమము మీరు డయాగ్రామ్ చూసినట్టయితే this is the face and this is a flow chart, and finally this entered into branches, and this is lungs, and here this is the nostrils, this is nasal cavity, and this is pharynx. Here the epiglottis is there, and this is pharynx, and this is a pharynx, and this is the larynx. లారిక్స్ తర్వాత ఇలా ఉంటుంది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. దీని ఏమంటామంటే మనము ట్రాకియా అంటాం. ఓకే, తర్వాత మ్యాక్సిమం ఇది బ్రాంకీస్, తర్వాత దీని బ్రాంకియోల్స్ అంటాం, బ్రాంచెస్, అండ్ ద ఆన్సర్ ఈజ్ ట్రాకియా. ఓకే, అండ్ దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఎక్స్పాండ్ IUCN అని అన్నాడు. దిస్ ద 10th లెసన్, న్యాచురల్ రిసోర్సెస్ నుంచి అడిగాడు. IUCN means International Union for Conservation of Nature. దీని మనం అబ్రివేషన్ రాసినట్టయితే I ఇంటర్నేషనల్, U యూనియన్ ఫర్, C కన్జర్వేషన్,
and N nature. International Union for Conservation of Nature and రాయించండి. Okay, and this is the expand of IUCN answer. And then fifth answer, planaria regeneration, paramecium అంటే ప్లనేరియా అనేది రీప్రొడక్షన్ అనేది మ్యాక్సిమం రీజనరేషన్ ద్వారా జరుగుతుంది, అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది. పారామిషియం అనేది దేని ద్వారా అంటే సేమే, కాకపోతే మనకి బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది పారామిషియంలో. One cell can be divided into two equal halves, that is called as binary fission. ఓకే, ఒక కణం అనేది రెండు పిల్ల కణాలుగా విడిపోవడాన్ని మనము ద్విధా విచ్ఛితి అని అంటాం. ఇది పారామిషియం ఆర్గానిజంలో మనకి బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏది అంటే బైనరీ ఫిషన్, ద్విధా విచ్ఛితి అని అంటామండి. ఓకే, ఇది ఫిఫ్త్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఐడెంటిఫై గివెన్ ద పిక్చర్. ఈ పిక్చర్ ఇచ్చాడండి. దిస్ పిక్చర్ ఈజ్ కంప్లీట్లీ రిగార్డింగ్ టు రీసైకిల్. ఓకే, రీసైకిల్ అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ 4R సిస్టంలో మనకి ఉంది కదండి. ఆ రీసైకిల్ డయాగ్రామ్ మనకి ఏది అంటే ఇదండి, రీసైకిల్ అంటే. నెక్స్ట్ సెవెంత్ వన్ చూసినట్టయితే సెవెంత్ వన్ చూడండి, ఐడెంటిఫై ద మిస్ మ్యాచింగ్ వన్ అన్నాడు. ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ సెన్స్ ఆఫ్ స్మెల్, డైనోసెఫాలన్ ఎమోషన్స్ సచ్ యాజ్ యాంగర్, అండ్ సెరిబెల్లం రిఫ్లెక్సెస్ లైక్ స్వాలోయింగ్. అంటే దీంట్లో మిస్ మ్యాచ్డ్ పేరు ఏది అంటే మనకి థర్డ్ వన్ అండి. అదేది అంటే సెరిబెల్లం అండ్ రిఫ్లెక్సెస్ లైక్ స్వాలోయింగ్. సెరిబెల్లంకి వేరే ఫంక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, ఇది స్వాలోయింగ్ అనేది మ్యాక్సిమం మనకి మెడుల్లో అబ్లాంగేట్ ఫంక్షన్స్. కాబట్టి థర్డ్ వన్ అనేది ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ రైట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మీరు చూసినట్టయితే ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటే XY అనే టూ ఆప్షన్స్ అడిగాడు. అండ్ దే హ్యావ్ బీన్ ఆస్క్డ్ ద టూ క్వశ్చన్స్ X and Y. అండ్ X they have given one information is regarding to X. Just you see, normal blood pressure of an healthy adult human being is 80/120 అన్నాడు. అంటే బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లో ఎంత ఉంటుంది అంటే యాక్చువల్లీ మ్యాక్సిమం చెప్పాలంటే 80/120 ఉండదండి. దట్ ఈజ్ రాంగ్. అంటే నార్మల్ బీపీ వచ్చేసి మ్యాక్సిమం 120/80 mmHg, మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. మనము నార్మల్గా బ్లడ్ ప్రెషర్ మనం చెక్ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం మనకి హై బీపీ ఉంటే 120 పైన ఉంటుంది, ఇక్కడ 80 పైన ఉంటుంది, ఆర్ 140/90 ఆర్ 140/100 ఇలా ఉంటుందండి. అది హై బీపీ. లో బీపీ అంటే ఇక్కడ 90/60 అలా ఉంటుంది. ఓకే, అండ్ దిస్ యూనిట్స్ మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. కాబట్టి ఇది ఆన్సర్ అనేది మనకి రాంగ్. బీపీ కెన్ బి మెజర్డ్ విత్ స్పిగ్నోమానోమీటర్. ఇప్పుడు మనకి బీపీ అనేది ఖచ్చితంగా ఒక మిషన్ ద్వారా మనకి రిప్రజెంట్ చేస్తారు, ఐ మీన్ మెజర్ చేస్తారు బీపీని. దట్ ఈజ్ స్పిగ్మోమానోమీటర్ అంటామండి. నెక్స్ట్ వన్ మీరు 9th వన్ చూసినట్టయితే ఇది 8th లెసన్ నుంచి అడిగాడండి. ఐడెంటిఫై ద సైంటిస్ట్ మెన్షన్డ్ ఇన్ ద పారాగ్రాఫ్. హీ రిమూవ్డ్ ద టైల్స్ ఆఫ్ parental rat for 22 generations. He observed that their offsprings are normal with the tails. Thus he proved that the bodily changes are not inherited అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ పేరెంటల్ ర్యాట్స్కి టైల్స్ అనేటువంటివి రిమూవ్ చేయడం వల్ల కంటిన్యూస్లీ 22 years ఆఫ్ స్ప్రింగ్స్ అనేటువంటివి నార్మల్ టైల్తోనే పుట్టాయి. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది ఎవరు? ఓకే,
అని అడిగాడు. అండ్ దట్ ఈజ్ ఆగస్ట్ విష్మన్. లామార్కిజంలో మీరు చదువుతారండి. ద సైంటిస్ట్ నేమ్ ఈజ్ ఆగస్ట్ విష్మన్ సైంటిస్ట్. ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ లామార్క్ ఏం రిప్రజెంట్ చేశాడంటే ద లామార్క్ he had been observed and giraffe the neck had been elongated and by stretched their neck and for searching for food materials from the plant. ఓకే, అది మ్యాక్సిమము ఈ జిరాఫీ అనేది ఈ జిరాఫీ ఎక్స్పెరిమెంట్ని మనకి లామార్క్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ ప్యారెంటల్ ర్యాట్ ఎక్స్పెరిమెంట్ని ఆగస్ట్ విష్మన్ ఫైండ్ అవుట్ చేశాడు. అండ్ నెక్స్ట్ 10th వన్ చూసినట్టయితే ఫైండ్ ద ఓడ్ వన్ అవుట్. అంటే అనలిడ్స్, ఆర్థ్రోపోడ్స్, ఎకైనోడర్మేట్స్ అనేటువంటివి ఇది మామూలుగా మీరు అనిమల్ కింగ్డమ్లో చూస్తూ ఉంటారు. ఆడ్ వన్ అవుట్ అయితే ఏటి డిఫరెంట్గా ఉందో మ్యాక్సిమం మనం దాన్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అనలిడ్స్, ఆర్థ్రోపోడ్స్, ఎకైనోడర్మేట్స్ అనేటువంటివి అనిమల్ కింగ్డమ్లోనే ఉంటాయి. ఇది కూడా అనిమల్ కింగ్డమే, కాకపోతే మ్యాక్సిమం ఇది కొద్దిగా డిఫరెంట్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ సెఫలోపోడ్ మొలస్కాస్. సెఫలోపోడ్ molluscas. Okay, and next question, the pepsin digested proteins give example of another enzyme that digested proteins అన్నాడు. అంటే పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎంజైమ్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, అది ఏది అన్నాడు. ఆన్సర్ ఈజ్ ట్రిప్సిన్. ఆన్సర్ ఈజ్ ట్రిప్సిన్ అని అంటాం. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు సీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్ట్ విత్. అంటే ఫుడ్ చైన్ మీరు చూసినట్టయితే ద ఫుడ్ చైన్ దే హ్యావ్ 3 parts ఆర్ దేర్. వన్ ఈజ్ ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు. సెకండ్ వన్ ఈజ్ కన్జ్యూమర్స్, వినియోగదారులు. అండ్ థర్డ్ వన్ ఈజ్ డికంపోజర్స్, విచ్ఛిన్నకారులు అంటాం. కాబట్టి దీన్ని ఫుడ్ చైన్ అంటాం. ఈ ఫుడ్ చైన్లో టోటల్గా మనకి ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందంటే ప్రొడ్యూసర్. ద ఆన్సర్ ఈజ్ ప్రొడ్యూసర్స్. ద ఆన్సర్ ఈజ్ ప్రొడ్యూసర్స్. ఓకే, ఇవి మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము 1 mark క్వశ్చన్స్ చూసినట్టయితే సెక్షన్ 2లోకి వెళ్తే ఇక్కడ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 into 1 8 marks, ఒక్కొక్క దానికి 1 marks, 8 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ 1 or 2 sentences అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark. ఇక్కడ మనం చూసినట్టయితే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫోటోసింథసిస్. 13 క్వశ్చన్స్ అండి. మనం ఫోటోసింథసిస్ జరగటానికి ఏం అవసరం అంటే మ్యాక్సిమము దీని ఈక్వేషన్ మీకు తెలుసు. 6CO2 12H2O సన్లైట్ అండ్ క్లోరోఫిల్ C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. ఇది ఈక్వేషన్ అండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ మేకింగ్ ఫోటోసింథసిస్? కార్బన్ డయాక్సైడ్ అండ్ నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ sunlight, and these are all the requirement for the photosynthesis process. Okay, next చూడండి, we can't breathe under the water. Why can't we breathe under the water? Water కింద మనము maximum బ్రీతింగ్ ప్రాసెస్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకు అని? And for example, our lungs, it should not designed to extract the oxygen from the water. Why? Because, and the fishes, just if you take example fishes, the fishes they can respire by their gills. Gills ద్వారా respiration అనేది జరుగుతుంది. The gills are absent in the human beings. Okay, ఆ మనలో మ్యాక్సిమమ్ అలా డిజైన్ చేయబడి ఉండవు లంగ్స్ అనేటువంటివి. ఓకే, కాబట్టి మనము వాటర్ లోపల ఫిషెస్ తీసుకునే విధంగా మనము రెస్పిరేషన్ అనేటువంటిది మనం జరుపుకోలేము. వై? బికాస్ వీ డోంట్ హ్యావ్
and that type of parts in the human beings. That's why we can't breathe under the water. మనము నీటిలో మనం ఆక్సిజన్ని తీసుకోలేము, ఎందుకంటే మన ఊపిరితిత్తులు అనేటువంటివి మ్యాక్సిమము యాక్సెప్ట్ చేయవు కాబట్టి, అలా డిజైన్ చేయబడి ఉండవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ, వాట్ ఆర్ దే అన్నాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూసినట్టయితే 3 బ్లడ్ వెజిల్స్ ఉంటాయండి మ్యాక్సిమం. ఒకటి ఆర్టరీస్, అండ్ సెకండ్ వన్ వీన్స్, అండ్ థర్డ్ వన్ క్యాపిలరీస్. క్యాపిలరీస్ అంటే ఏంటి? బ్లడ్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్ ప్రజెంట్ ఇన్ ది బ్లడ్ వెజిల్స్. ఓకే, రక్త నాళాలలో రక్త నాళికలు అనేటువంటివి ఉంటాయి. వీన్స్ అంటే సిరలు, ఆర్టరీస్ అంటే ధమనులు. ఇవి హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి అన్నిటికీ బ్లడ్ తీసుకెళ్తే వీన్స్ అనేటువంటివి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని తీసుకొస్తాయి. దిస్ ఈస్ ద 3 బ్లడ్ వెజిల్స్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సినాప్స్ అన్నాడు. ఓకే, వాట్ ఈజ్ సినాప్స్ అంటే మీకు నౌసెల్ తెలుసండి. ఓకే, ఇది నౌసెల్. దీని ఏమంటారంటే డెండ్రైట్స్ అంటాం. ఓకే, దీని ఏమంటారంటే యాక్సాన్ అంటాం. దీని ఏమంటాము? డెండ్రైట్స్ అని అంటాం. అండ్ ఇఫ్ యూ సీ హియర్ at the point, the many neurons present in our body. Okay, చాలా న్యూరాన్స్ ఉంటాయి మన బాడీలో. ద కాంటాక్ట్ బిట్వీన్ ది 2 neurons and then the information transferred from one neuron to another neuron. The information transferred or passed from the one neuron to another neuron, that is called synapse అని అంటాం. ఓకే, or one neuron of axon combines with another neuron of dendrites, also called as synapse అని అంటాం. or the information passed from one neuron to another neuron can be called as synapse అని అంటాం. దీన్ని సినాప్స్ అంటామండి. అంటే సమాచారం అనేది ఒక న్యూరాన్, అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి కానీ వెళ్ళినట్టయితే దాని ఏమంటామంటే మనము సినాప్స్ అనేసి అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ వీ నీడ్ టు డిస్కస్ హియర్ 17th నన్నా. అండ్ వాట్ మే హ్యాపెన్ ఇఫ్ వీ రిమూవ్ ద ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫుడ్ చైన్? ఇఫ్ వీ రిమూవ్ ద ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ఫుడ్ చైన్. ఇప్పుడు ఫుడ్ చైన్ అంటే ఒక ఫుడ్ చైన్ వేద్దామండి. ఫస్ట్ ప్లాంట్స్, insects, frog, snake. ఈ ఫుడ్ చైన్ రాసు. ఈ ఫుడ్ చైన్లో ప్లాంట్స్ అనేది ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ప్లాంట్స్ కానీ లేవు అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ని కానీ రిమూవ్ చేసినట్టయితే ఈ ఫుడ్ చైన్లో వాట్ విల్ హ్యాపెన్? అండ్ దెర్ ఈజ్ నో ఫుడ్ మెటీరియల్స్ టు నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్. దీనికి ఫుడ్ మెటీరియల్స్ ఉండవు, దీనికి కూడా ఫుడ్ మెటీరియల్స్ ఉండవు. కాబట్టి ఏమవుతుంది? టోటల్ the food web will be disturbed. Okay, food web will be disturbed. Okay, and next one 18th one andi. What are the materials required to observe the spore rhizopus? Rhizopus experiment మనం చూసే ఉన్నాము. ఈ rhizopus experiment అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏముండాలంటే ఫస్ట్ బ్రెడ్ ఉండాలి, నీడిల్ ఉండాలి, వాటర్ ఉండాలి, కవర్ స్లిప్ ఉండాలి, మైక్రోస్కోప్ అనేది ఉండాలి. ఓకే, ఈ రిక్వైర్మెంట్స్ అనేటువంటివి చాలా అవసరం. రైజోపస్లో స్పోర్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేయాలి అంటే, అండ్ దిస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఏ అండ్ బి అన్నాడండి. ఇక్కడ ఏంటి అంటే ఏ అండ్ బి ఆన్సర్స్ కావాలి అన్నాడు. అండ్ ఇక్కడ ఏ అంటే మ్యాక్సిమం ఆల్వియోలై మనం చెప్పుకోవచ్చు.
ఓకే, బి అంటే మనము ఇక్కడ బ్లడ్ క్యాపిల్లరీస్ ఆన్సర్ చెప్పచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఆల్వియోలై అండి మొత్తం, అండ్ దిస్ ఈజ్ బ్లడ్ క్యాపిల్లరీస్ అని చెప్పచ్చు. ఓకే, ఇంక ఇక్కడ వచ్చేసి మనకి బ్రాంకియోల్స్ ఉంటుంది, అక్కడ అడగలేదు కాబట్టి నో నీడ్ టు డిస్కస్. ఇక్కడ మాత్రం ఆల్వియోలై అండ్ బ్లడ్ క్యాపిల్లరీస్ ఆన్సర్స్ మనం రాయించండి. అండ్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే లాస్ట్ వన్, 2 slogans. Write any 2 slogans to create awareness about water conservation. వాటర్ని కాపాడటానికి, నీటిని కాపాడటానికి 2 స్లోగన్స్ రాయమన్నాడు. యు నో వెరీ వెల్ అబౌట్ దట్, మీకు తెలుసు. అంటే ఏంటి? కన్జర్వ్ వాటర్, సేవ్ లైఫ్. సేవ్ లైఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ సేవ్ వాటర్, ప్రొటెక్టెడ్ లైవ్స్ అని చెప్పచ్చు. ఓకే, సేవ్ వాటర్, లివ్ గ్రీన్ అని చెప్పచ్చు. ఇలా మనము స్లోగన్స్ అనేటువంటివి రాయాలి. కన్జర్వేషన్, వాటర్ని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం, వాటర్ని కాపాడడం కోసం, అంటే వాటర్ని కన్జర్వ్ చేయడం కోసం, వాటిని మనము సేవ్ చేయడం కోసం, నీటిని, ఇటువంటి స్లోగన్స్ అనేటువంటివి రాయాలండి. And this is completely answers regarding to half mark and 1 mark in biology subject, completely regarding to the free final exam. మీరు ఫ్రీ ఫైనల్లో ఏమైతే ఎగ్జామ్ రాశారో అందులో హాఫ్ మార్క్స్ 1 మార్క్ సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇవ్వండి. నెక్స్ట్ క్లాస్లో మనము 2 మార్క్స్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.